హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ లో ప్యూర్ బెన్నీ సిల్క్ శారీస్ అనమాట. ఇప్పుడు ఒక డిజైన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ లో సూపర్ గా ఉన్నాయండి. 125 కౌంటింగ్ లో మీకు ఈ మోడల్ అనమాట. ఇట్లా జస్ట్ లైన్స్ వస్తుంది, మధ్యలో అన్ని పేస్టల్ కలర్స్ ఏనండి. అన్ని పేస్టల్ కలర్ సెట్ మాత్రమే పంపించారనమాట. చూడండి ఇలా లైన్స్, ఈ లైన్స్ లో కొంచెం షేడెడ్ వస్తుంది. మీకు ఈ లైన్స్ లో కొంచెం షేడెడ్ వస్తుంది అనమాట ఇట్లా. ఓకే, పళ్ళు వచ్చేసి మీకు తెలుసు కదా, బెన్నీ అంటేనే మనకి ఒక లైన్స్ జరీ అనమాట. అది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. ఇది బ్లౌజ్. సో శారీ చాలా క్లాసీ లుక్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. 125 కౌంటింగ్లో మీకు అన్ని పేషెంట్ షర్ట్తో చిన్నవాళ్ళు, ఐ మీన్ ఒక కాన్ఫరెన్స్కి అలా వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే చిన్న ఫంక్షన్సే కదా, పెద్ద ఫంక్షన్స్కి అయినా కూడా చిన్నవాళ్ళు యంగ్స్టర్స్ అనుకోండి, చిన్న మెగాస్లు కానీ అలా పెట్టుకొని ఇలా బెన్నీస్ ఎక్కువ వాడుతున్నారు పిల్లలు కూడా. సో పెద్ద చిన్న లేకుండా బెన్నీస్ ట్రెడిషనల్గా ఒక బ్రాండెడ్ ఐటమ్ లాగా వేసుకుంటున్నారు కాబట్టి బెన్నీలో డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చిన మోడల్ ఏంటంటే జస్ట్ లైట్ బోర్డర్ అనమాట. చాలా క్లాసీగా ఉంది మీకు షేడెడ్. కలర్స్ కూడా అన్ని పేస్టల్ కలర్స్ అండి. సో మీరు చూసుకొని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు నేను పెట్టే కలర్ చూడండి ఒకసారి. లైట్ లైలాక్ పింక్ అనమాట. లైలాక్ పింక్ 3 షేడ్స్ వచ్చాయి చూడండి. పింక్, కొంచెం డార్క్, కొంచెం ఇంకా లైట్ అనమాట. ఇదిగోండి బోర్డర్ కూడా. సో అన్ని పేస్టల్ షేడ్స్, కానీ చాలా మంది ఈ మధ్య పేస్టల్ షేడ్స్ ఇష్టపడుతున్నారు మన వాళ్ళకి, మనకి ఇక్కడ కూడా అందరూ. ఇదిగోండి, ఇది మీకు శారీ వచ్చేసి టోటల్గా ఇలా వస్తుంది. చాలా క్లాసీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది లైన్స్ బ్లౌజ్, సారీ పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్ పళ్ళు ఏది ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది అనమాట. సో వీటిలో మీకు డిఫరెంట్ ఏంటంటే బోర్డర్ లైన్స్ డిఫరెంట్, అండ్ మీకు కలర్స్ ఏంటంటే ఎంత లైట్ కలర్స్ పేస్టల్ షేడ్, ఎంత లైట్ కలర్స్ అయితే అంత పేస్టల్స్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా క్లాసీ లుక్, అంతే సూపర్గా ఉందనమాట. 125 కౌంటింగ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ బెన్నీ సిల్క్ శారీస్ అనమాట. మనందరికీ ఒక బ్రాండెడ్ లాగా నచ్చే శారీస్. ఏజ్ కూడా సంబంధం లేకుండా ఎంత వరకు కట్టాలనుకుంటే అంతవరకు కట్టుకోవచ్చు, ఎందుకంటే హాయిగా ఉంటుంది. ఏ పార్టీకైనా కూడా యూజ్ అవుతాయి ఇవి. సో శారీ కాస్ట్ వచ్చేసి మీకు 9500 రూపీస్ అండి. 9500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకమైన క్రీమ్కి కింద బోర్డర్ జూమ్ చేసి చూపించు. బోర్డర్ చూసుకోండి ఒకసారి. 3D కలర్, 3 కలర్స్ వస్తాయి బోర్డర్స్. మధ్యలో కలర్ మీకు సేమ్ యాజ్ గానే కనిపిస్తుందండి. ఇది చాక్లెట్ కలర్ పళ్ళు. చాక్లెట్ కలర్ అనొచ్చో, ఇది ఒక రస్ట్ కలర్ అనొచ్చో తెలీదు, సేమ్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మీకు అదే అనమాట. అంటే ఏంటంటే దీన్ని బ్రైట్ కలర్కి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట. శారీ మీకు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇది చాలా క్లాసీ కలర్ అనమాట. అప్పుడప్పుడు ఇంత లైట్ కలర్స్ కూడా కొన్ని వాటికి బాగా యూజ్ అవుతాయి. ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటాయి, బర్త్డే పార్టీస్కి అట్లా. ఇది ఒక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ బేబీ పింక్ అనమాట. అది మీకు లైలాక్ పింక్ చూపించా కదా, ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్కి మజెంటా పింక్ పళ్ళు వస్తుంది మీకు. ఇది లైట్ అండి, లైట్ అంటే లైట్ బేబీ పింక్. దానికి వచ్చేసి మజెంటా పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్. పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 9500 రూపీస్. మీకు ప్యూర్ 125 కౌంటింగ్ ఉంటుంది కాబట్టి మీకు శారీ ఎక్కడ 10,500 తక్కువ లేదు. ఇది వచ్చేసి స్కై బ్లూ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీని బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, ఇది శారీ వచ్చేసి ఇదనమాట, బ్లూ కలర్, కొంచెం బ్లూ, థిక్ బ్లూ. బ్లౌజ్ సేమ్ లైట్ సీ గ్రీన్. ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ అనమాట. అస్సలు ఏ కలర్కి ఆ కలర్ చాలా పేస్టల్ షేడ్లో చాలా బాగున్నాయండి. దానికి వచ్చిన బోర్డర్ ఇదనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ కలర్ ఏంటంటే ఆలివ్ గ్రీన్ అండి. బోర్డరు పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ ఆలివ్ గ్రీన్ వస్తుంది అనమాట. సో ఇది ఒక కలర్.
9,500 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్, ఇది మన బాదం మిల్క్, సేమ్ మన బాదం మిల్క్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, చాలా బాగుంది. కింద పైన ఈక్వల్ బోర్డర్, డిఫరెంట్ బోర్డర్ అనమాట. టెంపు ఇచ్చారు, డాట్స్ ఇచ్చారు, ఒక 3 గ్యాప్స్ ఇచ్చారు, ఒక డిఫరెంట్ బోర్డర్ అనమాట. సో కలర్ అయితే మాత్రం చక్కగా క్రీమ్ కలర్లో, గోల్డెన్ క్రీమ్ అనొచ్చు, బాదం మిల్క్ కలర్ అనొచ్చు, గోల్డెన్ క్రీమేనండి ఇది. అండ్ మీకు బోర్డర్ చాలా డిఫరెంట్ కలర్స్, 1 2 3 4 కలర్స్ వచ్చాయన్నమాట. బ్లౌజ్ ఇది కూడా రస్ట్ కలర్ అనొచ్చేమో, ఇది సేమ్ కనిపిస్తుంది మీకు, యాజ్ ఈజ్ కనిపిస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 9,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను. బెన్నీలోనే బోల్డ్ మోడల్స్ వస్తున్నాయండి. అప్పుడు మమ్మీ వాళ్ళు కట్టినప్పుడు ఒక చిన్న జరీ లేదంటే చెక్స్ అంతే, ఇంకా ఇప్పుడు అలా కాదు, ఎన్ని మోడల్స్ వస్తున్నాయి బెన్నీలో. ఇది ఒక స్టైల్ కదా, డిఫరెంట్. ఎందుకంటే రోజు చాలామంది బెన్నీ కలెక్షన్ వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న బోర్డరు, పెద్ద బోర్డరు, 3D కలర్స్, పెన్ కలర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా ఇది ఒక లైన్స్ బోర్డర్ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా. అండ్ మీకు ఇది 100 గ్రామ్స్ వెయిట్. ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్, మంచి రెడ్ కలర్లో మీకు చూడండి లైన్స్ బోర్డర్, మంచి రెడ్ కలర్ అండి. సో రెడ్ అంటే రెడ్ అనమాట, అంత మంచి కలర్ అనమాట. సో పళ్ళు లైన్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ రన్నింగ్ బ్లౌజ్, చాలా బాగుంది. శారీ అయితే మంచి రెడ్ కలర్ అనమాట. పూజలకి అలా వేసుకోవడానికి కానీ, లేదంటే చక్కగా మనం బ్రైట్గా కనపడాలి వేసుకొని మంచి గ్రీన్ కలర్ కలంకారీ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. లేదు మేము ఇలా సెల్ఫీ వేసుకుంటాం అనుకున్న వాళ్ళకి హ్యాపీ, మనకి కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి దీని మీద బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ కాస్ట్ చెప్పానా 8,000 రూపీస్, అది 100 గ్రామ్స్ కాబట్టి. ఇక మీకు చూపించేది ఏం లేదు కదండి, జస్ట్ ఇలా చూపించేస్తాను. లైన్స్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్, మంచి లెవెండర్ కలర్ బోర్డర్స్, 8,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్. ఇది మెరూన్ అనాలా బర్గండి అనాలా చూసుకోండి ఒకసారి. కలర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుంది, జీటో కనిపిస్తుంది అంటండి. ఇది కలర్. వీటి మీద మీరు వేరే బ్లౌజ్లో డిఫరెంట్గా సెట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మంచి, అప్పుడు బెన్నీ సిల్క్లో ఎప్పుడు ఈ పింక్ అనేది ఒక ట్రెడిషనల్ అనమాట. ఆ పింక్ కలర్, ఇది ఏ పింక్ అని చెప్పాలి, రాణి పింక్ కాదు, బేబీ పింక్ కాదు, కానీ యాజ్ ఈజ్గా కనిపిస్తుంది. బెన్నీలో మనకి ఎప్పుడు పర్మనెంట్ ఉండే పింక్ కలర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్, మ్యాంగో గ్రీన్, మంచి మ్యాంగో గ్రీన్ అనమాట. ఈ మ్యాంగో గ్రీన్కి ఒక మంచి మస్టర్డ్ ఎల్లో కలంకారీ బ్లౌజ్ వేయండి, అసలు సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, గోల్డ్ అండ్ క్రీమ్. దీనికి ఒక పర్పుల్ ఏదన్నా డిఫరెంట్గా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్, సారీ క్రీమ్ కలర్. ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ. ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఓన్లీ 8,000 రూపీస్ అండి. అంటే ఓన్లీ అని ఎందుకన్నాను అంటే వీటి కాస్ట్కి మనం పెట్టిన కాస్ట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టాను అని, 8,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక ఎప్పుడు బెన్నీకి ఉంటుంది అన్నాను కదా, ఆ దాని మీద కొంచెం థిక్ ఉంది. ఇది కొంచెం థిక్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది రామా గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ చూపిస్తాను పెట్టుకొని. పిస్తా గ్రీన్ వేసుకుంటే భలే స్టైల్గా ఉంటాయండి. మన సింగిల్ స్టెప్ వేసుకోండి, ఒక చిన్న బ్లౌజ్ సెట్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే వేసుకోవచ్చు, సెల్ఫ్ కావాలంటే ఇలాగే వేసుకోవచ్చు, లేదన్నా మనకి డిఫరెంట్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఇప్పుడు బోటిక్స్లో ఇన్ని మంచి బ్లౌజులు వస్తున్నాయో, సో మన కలర్ మ్యాచింగ్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం పెట్టే కాస్ట్ వచ్చేసి 8,000 రూపీస్, 100 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు కలంకారీలో చూపిస్తాను అనమాట. ఇవి మనకి 80 గ్రామ్స్ కలంకారీలో బెన్నీ సిల్క్. ఓకే, డిజిటల్ ప్రింట్స్ 80 గ్రామ్స్ మాత్రమే వస్తుంది మీకు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ అంటే మీకు తెలుసు కదా నాకు ఎంత ఫేవరెట్. దానికి వచ్చేసి మంచి రస్ట్ కలర్ అనమాట. మీకు వెయిట్ రాదండి. ఇప్పుడు ఈ శారీస్ అన్ని కూడా దయచేసి ఇంట్లో ఎవ్వరు వాష్ చేయొద్దండి. మీరు ఎన్నిసార్లు వేసుకున్నాక డ్రై క్లీనింగ్ అని చెప్పేసి ఇవ్వండి. బ్లాక్ కలర్ అనమాట, డిజిటల్ ప్రింట్, కిందేమో రస్ట్ కలర్ వస్తుంది. అండ్ 80 గ్రామ్స్ బెన్నీ ఇది. అండ్ పళ్ళు వచ్చేసి దీనికి లైన్స్ వస్తుంది మీకు. ఇది పళ్ళు లైన్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఆపోజిట్. శారీ కాస్ట్ వచ్చేసి 6,290 రూపీస్.
నెక్స్ట్ వచ్చేసి మజింతా పింక్, దానికి వచ్చేసి పికాక్ బోర్డర్, డిజిటల్ ప్రింట్ అనమాట. 6290 రూపీస్. చాలా లైట్ వెయిట్. ఇవి టూర్స్కి భలే ఉంటుందండి. మనకి లగేజ్ ప్యాకింగ్లో ఈజీగా ఉంటుంది, మనం వేసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కువ టూర్స్కి ప్రిఫర్ చేస్తారు బాగా. పళ్ళు అండ్ బ్లౌజ్, ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది కట్టుకుంటే అసలు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకమైన బ్రౌన్ షేడ్, ఇది చాక్లెట్ అనొచ్చు, ఇది ఒక బ్రౌన్ అనొచ్చు, లేదా రస్ట్ కలర్ అనొచ్చేమో. ఇదిగో చూడండి, దానికి వచ్చేసి మంచి మస్టర్డ్ గంధం ఎల్లో అనమాట, డిజిటల్ ప్రింట్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6290 రూపీస్. ఇవన్నీ కూడా మీకు ప్యూర్ బెన్నీలో 80 గ్రామ్స్, 100 గ్రామ్స్, 125 కౌంటింగ్ పెట్టాను. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మనం తస్సర్స్ ఎలా బ్రాండెడ్గా పెట్టేవాళ్ళం, ఈ మధ్య బెన్నీస్ కూడా మనం అలాగే పెట్టేస్తున్నాం అనమాట. ఇది కూడా పికాక్ బ్లూ, కింద పైన మెజంతా బిగ్ బోర్డర్ పే. 6290 రూపీస్. బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి కలంకారీ ప్రింట్, లైట్గా కలంకారీ ప్రింట్ అంటారు దీన్ని. ఇదిగోండి, దానికి వచ్చేసి ఒక రకమైన బ్లూ కలర్. ఇది పళ్ళు వచ్చేసి ప్రింట్ పళ్ళు లేనండి, లైన్స్ కాదు, ఇది ప్రింట్ పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ ఏది ఇస్తారో అదే బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకే, డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం. చక్కగా టూర్స్కి హ్యాపీగా వేసుకుని వెళ్ళచ్చు, కిటీ పార్టీస్కి వెళ్ళచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఒకటే ఉంటుంది మనకి. అస్సలు ఓపిక లేదు, ఎందుకో తెలీదు, కొంచెం నీరసంగా ఉందన్నమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.